ప్రైజ్ ద లార్డ్. ఈ సాయంకాలపు వేళ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనం. నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. దేవుడు ఈ సాయంకాల సమయంలో నీతో చెప్తున్నాడు, ఇంతవరకు కూడా నువ్వు ఏ పరిస్థితిని బట్టి కన్నీరు గార్చి నాకు మొరపెట్టావో, ఇంతవరకు కూడా ఏ స్థితిగతులను బట్టి నువ్వు నలిగిపోతూ, తండ్రి నాకు సహాయకుడు ఎవరు, నాకు సహాయం చేసేది ఎవరు, నేను ఎవరితో చెప్పుకున్న నా పరిస్థితి, ఎవరితో వివరించిన నా పరిస్థితి, నాకు సహాయకులు ఎవరు లేరయ్యా, మీరే నాకు సహాయకుడు, మీరే నా జీవితంలో అన్ని విషయంలో ఎందుకు కూడా కార్యం చేసేవాళ్ళు అని నువ్వు దేవునితో మొరపెట్టుకున్నావు కాబట్టి ఆయన నీ మనవిని అంగీకరించాడు. చాలామంది నాకు గర్భఫలం లేదు ప్రభా, నాకు సహాయం చేయండి అయ్యా అని మొరపెట్టుంటారు. దేవుడు మీ ప్రార్థన, మీ మనవిని విన్నాడు. చాలామంది నాకు జాబ్ లేదని మొరపెట్టారు. చాలామంది మా కుటుంబంలో సమాధానం లేదని మొరపెట్టారు. చాలామంది నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు, నా జీవితంలో అసలు నా జీవితం అనేది నాకు అర్థం కావట్లేదు, నా పరిస్థితి అంటే నాకు అర్థం కావట్లేదు, నేను ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదని రకరకాల పరిస్థితులు, సమస్యలతో, కన్నీటితో ఎంతమంది అయితే ఈ సాయంకాలపు వేళ దేవునికి మొరపెట్టారో వారందరితో కూడా నా దేవుడు చెప్తున్నాడు ఏమంటే, నీవు కన్నీరు గాస్తూ నువ్వు చేసిన మనవి నేను అంగీకరించి ఉన్నాను అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. చాలామంది అయితే అప్పులను బట్టి భయపడుతూ బాధపడుతూ, తండ్రి నా అప్పులు ఎప్పుడు తీరుతాయి స్వామి, నా పరిస్థితి ఏంది అని చెప్పేసి చాలామంది కన్నీటితో మొరపెట్టుంటారు. చాలా రకాలుగా చాలామంది దేవునికి మొరపెట్టుంటారు. ప్రతి ఒక్కరితో కూడా నా దేవుడు చెప్తున్నాడు ఏమంటే, నేను నువ్వు చేసిన మనవి అంగీకరించి ఉన్నాను, నీ జీవితంలో డెఫినెట్లీ ఖచ్చితంగా కార్యం చేస్తాను అని ఆయన చెప్తున్నాడు అనమాట. ప్రైజ్ ద లార్డ్. ఆయన నీ మనవని నేను సర్లే తర్వాత వింటానులే అని చెప్పేసి చెప్పలేదు, తర్వాత అంగీకరిస్తానులే అని చెప్పలేదు. నేను నీ మనవిని విన్నాను, అంగీకరించాను అని చెప్పి చెప్తున్నాడు అనమాట. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు, దేవుడు నీ జీవితంలో ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ సాయంకాలపు వేళ ఇలా ఎంతమంది భయపడుతున్నారో, దిగులు పడుతున్నారు, మీ అందరి జీవితంలో నా దేవుడు కార్యం చేయబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. నమ్మండి, స్వతంత్రించుకోండి. ప్రైజ్ ద లార్డ్.